ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ హిమా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటుంటారు. సో మన కంటి చూపును అనేది కూడా చాలామంది వాళ్ళు తెలిసి పోగొట్టుకుంటా ఉన్నారు. అంటే పిల్లలు చూస్తే మొబైల్ చూస్తూ ఉంటారు, అది తప్పు అని మనందరికీ తెలుసు, కానీ ఇది మానుకోండి అని చెప్పలేం. సో దానివల్ల పిల్లల్లో చిన్న ఏజ్లోనే ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? మన యోగాసనాస్తో ఏమైనా ఉన్నాయండి? యోగాలో చాలా థెరపీస్ ఉన్నాయి నవీన్ గారు, కానీ దానికన్నా ముందు మనం రోజువారీ లైఫ్లో ఎస్పెషల్లీ రీసెర్చ్ ప్రకారం కూడా లాక్డౌన్ టైంలోంచి కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ అవటం వలన స్క్రీన్ టైం, బయటికి ఎక్కువ జనాలు వెళ్ళకుండా, బ్లూ స్క్రీన్స్ అంటే ఏవైనా టీవీ కానీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏదైనా ఎక్కువ చూడటం వలన తొందరగా పిల్లలందరికీ స్పెట్స్ వచ్చేసాయి. అలాగే చాలామందికి తెలీదు, టీవీ చూసేటప్పుడు కానీ బోర్డ్ చూసేటప్పుడు కానీ పిల్లలు మసగ్గా ఉందా లేదా, రెండు ఐజ్ విజన్ డిఫరెంట్ ఉంటుందని మనకు తెలుసు. కానీ మనం సింపుల్ టెక్నిక్స్ అంటే ఒక కన్ను మూసి ఇంకొక కన్నుతో కనబడుతుందా లేదా మనం అక్కడ ఏమైనా రాసి బోర్డు మీద చదవమనాలి, లేదా పేపర్ మీద రాసి, అలానే ఇంకొక కన్ను క్లోజ్ చేసి ఈ కన్నుతో చదవమనాలి. అలా చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా విజన్ ప్రాబ్లం ఏ కన్నుకు ఉందో తెలుస్తుంది. లేదా ఇలా చూస్తుంటే ఈ కన్నుకి కొంచెం పవర్ తక్కువ ఉన్నా కూడా మనకు తెలియదు, కొట్టుకుపోతుంది, రెండు కళ్ళతో చూసేస్తాం కాబట్టి. సో ఇలా చెక్ చేసుకోవడం వలన ఏదైనా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకోవటం, కొంచెం మైల్డ్గా స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటే దానికి రెమెడీస్ తొందరగా డాక్టర్ దగ్గర రీచ్ అవ్వటం, మెడిసిన్ వాడటం, క్యూర్ అవ్వటం. మీ దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎన్ని మంత్స్లో క్యూర్ చేస్తారండి ఈ యోగా థెరపీ వల్ల? యోగా త్రూ ఇన్ని రోజులంటూ ఉండదు నవీన్ గారు, వాళ్ళ ప్రాబ్లం బట్టి ఉంటుంది. సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. మెడికేషన్ వాడుతూ మనం యోగా చేస్తాం వల్ల రిజల్ట్ తొందరగా ఉంటుంది. కొంతమంది నేను అసలు మెడిసినే వాడను, వెళ్ళను, ఓన్లీ యోగా చేస్తానంటే మైల్డ్ ఉంటే మీరు యోగా చేయొచ్చు, కానీ సివియారిటీ ఉన్నప్పుడు మీకు మెడిసిన్ పడి దాంతోపాటు యోగా థెరపిస్ట్ చేయాలి. రెండు ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయకుండా నన్ను అడిగితే కళ్ళ నరాలు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కళ్ళ నరాలు డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, 8 గంటలు నిద్రపోయి ఉండి నరాలన్నీ ఇలాగా బీసుకుపోయి అంటే రెస్ట్లో ఉంటాయి కాబట్టి పాత పద్ధతి, కళ్ళు తెరవకుండా చేతుల్ని ఇలా రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు తెరవాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, చాలా ఇంపార్టెంట్. ఇది పాత పద్ధతి. దీని మూలన చాలా మటుకు స్టడీ ప్రకారం కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే అలర్ట్ చేస్తుంది అనమాట. అలాగే లేచిన వాళ్ళు వెంటనే లేచి మనం బాత్రూమ్కి వెళ్ళిపోయి మన పనుల్లోకి వెళ్ళిపోకుండా సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి, బెడ్ మీద చేయాలి. ఎస్పెషల్లీ వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక్కోసారి తిరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బెడ్ మీదనే ఈ ఎక్సర్సైజ్ చేసి లెగటం వలన వాళ్ళకి రోజు మొత్తం ఈ వర్టిగో. ఎక్సర్సైజ్ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఆడియన్స్కి చూపిద్దామండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఐబాల్ రొటేషన్ అంటాం. సో రోజువారీ లైఫ్లో మనం కంటి గుడ్డుని ఇంతవరకే కొన్ని డిగ్రీలు మాత్రమే తిప్పుతాం, మొత్తంగా తిప్పం. సో అది తిప్పడం వలన మన నర్వ్స్ ఏవైతే ఉన్నాయో స్టిమ్యులేట్ అవుతాయి, బ్లడ్ పంపింగ్, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సో ఏం చేయాలంటే తల నిటారుగా ఉంచాలి, కళ్ళు గుడ్లు మాత్రమే ఎడం వైపుకి కంప్లీట్గా, లెఫ్ట్ సైడ్, అలానే కుడి వైపుకి, అగైన్ లెఫ్ట్ సైడ్, ఎడం వైపుకి, కుడి వైపుకి, ఎడం వైపుకి, కుడి వైపుకి, అలానే పైకి, తల ఎత్తొద్దు, కళ్ళు గుడ్లు మాత్రమే పైకి, కిందకి, పైకి, కిందకి, అలానే రొటేషన్ క్లాక్ వైజ్. 1 స్లోగా ఎడం వైపుకి, 2 3 4, అలాగే రివర్స్ 1 2 3 4. ఇమీడియట్గా కళ్ళు మూసుకుని రబ్ యువర్ పామ్స్, చేతులు మళ్ళీ రబ్ చేసుకుని అరచేతులు కళ్ళ మీద పెట్టుకుని స్లోగా కళ్ళు తెరవాలి.
సో ఇది మంచి ఎక్సర్సైజ్. కొత్తల్లో అలవాటు లేని వాళ్ళకి చేసేటప్పుడు కొంచెం హెడేక్గా అనిపిస్తుంది, కొంచెం పెయిన్ వస్తుంది. ఎందుకంటే మనం అంత స్ట్రెచ్ చేయం మన కాళ్ళని కాబట్టి. కానీ ఇలా చేయటం మొదలెట్టిన తర్వాత మీకు 2-3 డేస్కి అలా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. కానీ సివియర్ హెడేక్ ఉన్నప్పుడు మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. నేను కొన్ని విన్నాను మ్యామ్, ఏంటంటే పిల్లలు కళ్ళజోడు కూడా తీసేశారు దీనివల్ల అని చెప్పేసి కూడా విన్నాను. ఏదన్నా రక్త ప్రసరణ ఏ బాడీలో ఏ పార్ట్లో చక్కగా జరిగితే ఆ బాడీకి ప్రాబ్లం ఉండదు, ఏ ఆర్గాన్ అయినా సరే. సో కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళు అంటే కెమెరా లాగా రోజు మొత్తం ఏమేమి చూస్తున్నామో అన్ని క్యాప్చర్ చేసి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవి అలిసిపోతూ ఉంటాయి. సో రిలాక్స్ చేయటం అనేది. మీ క్లాసెస్ ఏంటి మ్యామ్, ఎప్పుడు ఉంటాయి? అదేవిధంగా కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ ఏంటి నెంబర్ ఏంటి? మన క్లాసెస్ ఇప్పుడు మనం F99.fit ప్రగతి నగర్లో కల్ఫిట్లో ఉన్నామండి. ఇక్కడ ఆఫ్లైన్ జరుగుతుంది, అలానే ఆన్లైన్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అన్ని దేశాల టైమ్ జోన్స్లో కూడా ఉంటుంది. సో బ్యాచెస్ బట్టి కనెక్ట్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ ఫస్ట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అలాగా కాంటాక్ట్ నెంబర్ ఏంటి? మన కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ పేర్లని. ఓకే 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 మ్యామ్. ఇంకా నెక్స్ట్ ఏంటి ఎక్సర్సైజ్ ఏమున్నాయి ఐకి సంబంధించి? అండ్ ఈ ఎక్సర్సైజ్తో పాటు నవీన్ గారు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. ఈ మధ్య రెప్ప వేయటం తగ్గించేశారు. రెప్ప వేయటం సరిగ్గా లేకపోవటం వలన ఐస్ డ్రై అయిపోతాయి. రెప్ప వేయడం కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. కొంతమందికి అది రెప్ప వేయటం చాలా ఇంపార్టెంట్, మనకి అది ఎంత ఇంపార్టెంటో మనకు తెలీదు. సో వేస్తున్నామా లేదా స్క్రీన్ చూసేటప్పుడు తెలియకుండా కొంతమంది ఇలా స్ట్రైట్గా రెప్పేయకుండా చూడటం వలన కళ్ళు డ్రై అయిపోతాయి. సో అందుకోసమని మళ్ళీ కొద్ది రోజులు ఈ ఆప్టికల్ షాప్స్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఐ డ్రాప్స్ ఇస్తారు. దాని బదులు మనమే మధ్యలో ఒక్కోసారి రెప్ప వేయాలని కాన్షియస్గా మనమే చెప్పుకుని రెప్ప వేయాలి అనుకుంటే ఆ రెప్ప వేస్తాం. లేదంటే అలా కాన్స్టెంట్గా చూడటం వలన కూడా డ్రై అయిపోతాయి. ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి. 2 ఎక్సర్సైజ్ చూద్దాం. ఈ థమ్ ఫింగర్ బొట్టన వేలు ఏదైతే ఉందో కుడివైపు కానీ ఎడమ చెయ్యన్నా పర్లేదు, ముక్కు దగ్గర పెట్టుకుని దీన్నే చూడాలి. అలాగా ముందుకి, అలానే స్లోగా వెనక్కి, మళ్ళీ ముక్కు దగ్గరికి వచ్చి మళ్ళీ స్ట్రెచ్, మళ్ళీ బ్యాక్, ముక్కునే చూడండి, స్ట్రెచ్, బ్యాక్, స్ట్రెచ్, బ్యాక్, స్ట్రెచ్, రిలాక్స్. వెంటనే రబ్ యూర్ పామ్స్ ఆన్ యువర్. కళ్ళకి సంబంధించిన ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా దాన్ని వెంటనే మనం రబ్ చేసుకోవాలి నవీన్ గారు, లేదంటే స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి, హెడేక్ డెవలప్ అవుతుంది. సో 1 నిమిషం అయినా సరే మనం ఇలాగా కళ్ళ మీద పెట్టుకోవటం వలన మన ఎక్సర్సైజ్ చేసిన దానికి ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇమీడియట్గా రిలాక్స్ అయిపోతుంది. 3వ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇది కూడా స్ట్రెచ్ చేసి థమ్ ఫింగర్ని మీ బటన్ వేల్ని చూస్తూ, కళ్ళు గుడ్లు మాత్రమే, తల తిప్పట్లేదు, మీ థమ్నే చూడండి, బటన్ వేల్ని చూస్తూ స్లోగా ఎడం వైపు, స్లోగా కుడివైపు, అలాగే స్లోగా ఎడం వైపు, కుడివైపు. నా సెంటర్కి తీసుకొచ్చి గేజ్ అంటాం దాన్ని చూస్తూ స్లోగా డౌన్. Close your eyes again, rub your palms on your eyes. ఫస్ట్ టైం చేసినప్పుడే ఒకటేసారి ఎక్కువ సార్లు చేయకూడదండి. 10 సార్లు 10 టైమ్స్ స్టార్ట్ చేసి మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదర్వైజ్ ఏదైనా సరే సడన్గా మన బాడీకి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక్కోసారి ట్రిగర్ అవుతుంది. సో ఎక్కువ ఏది చేయకూడదు. ఈరోజు 10 చేస్తే రేపు 15 అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు మొత్తం కళ్ళకున్న అద్దాలు తీసేయాలని చెప్పేసి మరీ ఎక్కువ స్ట్రెస్ చేశారంటే ఇబ్బంది పడిపోతారు. అలాగే దిష్టి తీసేటప్పుడు మనకి చెప్తారు కదా, పాదాలు కళ్ళు క్లీన్ చేస్తారు. ఎందుకంటే మన బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా ఇక్కడ ఉంటుంది. సో బయట నుంచి ఇంటికి వచ్చాగానే ఖచ్చితంగా కళ్ళని ఒకసారి వాష్ చేసుకోండి. సో దట్ డస్ట్ పార్టికల్స్ అంతా క్లియర్ అయిపోతే నేత్రశుద్ధి అంటాం మనం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మేబీ వాళ్ళకి నేత్రశుద్ధి క్లియర్గా ఎక్స్ప్లెయిన్. షూర్ మ్యామ్, షూర్. ఇప్పటికే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఏంటంటే కంటిన్యూగా మనం ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. సో హిమ గారితో మీరు మాట్లాడాలి, కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు మేడంతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.